భగవంతుడు ఎవరిని వదలడు, విస్మరించడు. అది ఎలా అనేది మనకి కథ ద్వారా తెలియజేస్తున్నారు, తెలుసుకుందాం. చాలా ఏళ్ళుగా తీవ్రమైన సమస్యలతో సతమవుతున్నటువంటి ఒక యువకుడు విసిగి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అన్నీ అంటే అన్ని సమస్యలు, ఉద్యోగం, తనని నమ్మిన కుటుంబాన్ని, ఆ కుటుంబాన్నే కాకుండా తాను నమ్మిన దైవాన్ని కూడా, చివరికి దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అంత విరక్తి పుట్టింది తన సమస్యలకి. దైవాన్నే కాదు, దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా వదిలేద్దామని అనుకున్నాడు. అనుకున్నాక ఒక్కసారి చివరగా ఏమనిపించిందంటే, ఒక కోరిక వచ్చింది. చివరిగా ఒక్కసారి భగవంతుడితో మాట్లాడాలి, ఏకాంతంగా ఉన్న ఒక అనే కోరిక వచ్చి ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు. భగవంతుడా, నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం ఒకటి చెప్తావా అని అడిగాడు. దానికి భగవంతుడు వాత్సల్యంగా, నాయనా, ఒక్కసారి నీ చుట్టూ చూడు, ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా అని అడిగాడు. అవును, కనిపిస్తున్నాయి. నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తటానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ అవసరమైనవి అన్నీ అందించాను. గడ్డి వెంటనే మొలకెత్తింది, భూమి మీద పచ్చని తివాచీ పరిచినట్టుగా. కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టను లేదు, దాన్ని విస్మరించను లేదు. దాన్ని జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాను. మరి 1 సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది, ఆహ్లాదంగా, అందంగా, హాయిగా ఉంది. కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. అయిపోయింది. మరి 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు గడిచినాయి. అయినా వెదురు మొలకెత్తలేదు. అయినా అప్పటికి వెదురుని నేను విస్మరించలేదు, దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పాడు. చెప్తూ 5వ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమి మీద మొలకెత్తింది. గడ్డి కన్నా ఇది చాలా చిన్నది. మరి కానీ ఒక్క 6 నెలల్లో అది 100 అడుగులు ఎత్తు ఎదిగిందంట. అందంగా, బలంగా ఎదిగింది. 5 సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది, బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించుకున్నాయి. అందుకనే దానికి ఆలస్యమైంది, బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించుకున్నాయి కనుకనే అంత ఎత్తు ఎదిగినా అది నిలబడగలిగింది. ఆ బలం వాటికి లేకపోతే వెదురు నిలబడలేదు. నా సృష్టిలో దేనికి కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేను ఇవ్వను. ఎన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ వేళ్లను అంటే మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి. వెదురు మొక్కను విస్మరించలేదు, నిన్ను కూడా విస్మరించను. నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు. 2 అడవిని అందంగా మలిచినప్పటికీ కూడా గడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. దాని పుట్టుక వేరు, దీని పుట్టుక వేరు. దాని స్థాయి వేరు, దీని స్థాయి వేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు వెతుకుతావు అన్నాడు. ప్రభు, మరి నేను ఎంత ఎదుగుతాను అని అడిగాడు. వెదురు ఎంత ఎదిగింది అన్నాడు. అది ఎంత ఎదగలదో అంత ఎదిగింది అన్నాడు. నువ్వు కూడా ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు అన్నాడు. భగవంతుడు ఎప్పుడూ ఎవరిని కూడా విస్మరించడు, విడిచిపెట్టడు. మనం కూడా విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు అని చెప్తూ, నీకు సమస్య వచ్చిందనుకో, ఎంత పెద్దదో దైవానికి చెప్పకు. నా సమస్య చాలా పెద్దదని దైవానికి చెప్పకు. ఎందుకంటే దైవానికి తెలుసు అది పెద్దదో చిన్నదో ఏంటో. నీ దైవం ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు. నా దైవం నాకున్నాడు వెంట, నిన్ను అవలీలగా
దాన్ని పరిష్కరిస్తాడు, నాకు ఆ సమస్యను తీరుస్తాడు అని ఆ సమస్యకి నీ దైవం యొక్క గొప్పతనాన్ని చెప్పు కానీ నీ దైవానికి నీ సమస్య ఎంతో పెద్దదని చెప్పకు అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా పరమాత్మ తల్లి బిడ్డని ఎలా వదిలిపెట్టదో అలాగే పరమాత్మ కూడా తన సృష్టిలో ఉన్నటువంటి జీవుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు కనుక మరి అది గ్రహించి నడుచుకున్నవాడు పరమాత్మకి ప్రీతిపాత్రుడు అవుతాడు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.